అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాము. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది. చూద్దాము ఏంటి మెసేజ్ అన్నది. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఒక 2 డేస్లో జరగవచ్చు. అండ్ నిన్న నేను మంత్లీ రీడింగ్ పోస్ట్ చేశాను రైట్, మార్చికి సంబంధించి. ఒకసారి ఆ రీడింగ్ చూడండి. ఎందుకు అని అంటే చాలామంది ఎందుకు ఈ మంత్లో ఇలా అవుతుంది అని చెప్పి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఆ రీడింగ్లో మెన్షన్ చేశాను. సో మీరు కామ్గా ఉండొచ్చు, లైక్ ఏ జరిగినా సరే. సో అది రీజన్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఎస్, ఫస్ట్ దానికి సంబంధించి ఇవాళ మెసేజ్ క్వీన్ ఆఫ్ కప్స్. సో క్వీన్ ఆఫ్ కప్స్తో ఏంటి అంటే నెక్స్ట్ 2 డేస్లో ఇది మీరు నోటీస్ చేస్తారు. నెక్స్ట్ 2 డేస్లో లవ్ అనేది మీకు చాలా ఓవర్ఫ్లో అవుతుంది. ఎంతగానంటే ఏడుపు వచ్చేయచ్చు కొంతమందికి. అంటే ప్రేమ తెలియకుండానే, అది ఎవరి మీదైనా అవ్వచ్చు, ఎవరి మీదైనా కాకపోవచ్చు, జస్ట్ అలానే ఫ్లో అవుతూ ఉండడము. ఏదైనా చిన్న సీన్ చూసినా మూవీలో, లేకపోతే ఎవరైనా కిడ్స్ ఆడుకునేది చూసినా సరే, నేచర్ని చూసినా సరే, యానిమల్స్ని చూసినా సరే, వెంటనే మీకు కంపాషన్ అనేది గ్రో అవ్వడం అనమాట. ఏదో మీ హార్ట్ అంతా ఒక్కసారి ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకు అని అంటే నెక్స్ట్ మీకు ఈ 2 డేస్లో మీ లవ్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఎమోషనల్లీ చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఎమోషనల్ హ్యాపీనెస్ ఇది వచ్చేసి ఎలా అంటే రీజన్ కూడా లేకుండా వచ్చే హ్యాపీనెస్ అనమాట. సో మీకు మీరే క్వశ్చన్ చేయొచ్చు, అసలు నాకెందుకు సడన్లో ఏడుపు వచ్చేస్తుంది, నాకెందుకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది, అసలు ఏంటి రీజన్ అని చెప్పేసి అనమాట. సో రీజన్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎమోషనల్లీ నెక్స్ట్ 2 to 3 డేస్లో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. లవ్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ ఎంతగా ఓవర్ఫ్లో అవుతుందనంటే ఈ లవ్ని ఏదైతే ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, మీరు బయటికి చూపిస్తున్నారో, దీన్ని కనుక యూస్ చేస్తే, అంటే ఒకరికి ప్రేమతో మాట్లాడడం లాంటిదో, లేకపోతే దాన్ని ఏదైనా పని చేయడము ఇంట్రెస్టింగ్గా ఉండి, సో ఇలాంటిది ఏదైనా చూపించారనంటే అందులో రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈవెన్ ఇది మీ వర్క్లో కూడా, మీ బిజినెసెస్, మీ కెరియర్లో కూడా ఈ లవ్ని చూపిస్తే కనుక డెఫినెట్లీ అందులో మీకు చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే కంపాషన్ అనేది చాలా గ్రో అవుతుంది. ఎవరు ఏమైనా సరే పట్టించుకోకుండా ఉండడము, అందరి మీద మీకు ఒక కైండ్ ఆఫ్ లవ్ అనిపించడం అనమాట. సో అది జరిగే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ 2 to 3 డేస్లో. ఓకే, అండ్ అదొకటే కాదు, క్వీన్ ఆఫ్ కప్స్తో కొంతమందికి ఒక నిమిషం. అండ్ ఎస్, కొంతమందికి మీలో ఫెమినిన్ ఎనర్జీ, ఎవరైనా సరే మామ్, మీ మదర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఫీమేల్ ఫిగర్, అత్తగారు, తోడికోడలు, సిస్టర్స్ ఇలా ఉంటారు రైట్. సో ఇలాంటి ఫెమినిన్ ఎనర్జీ నుంచి కూడా మీరు లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో. సో మీకు ఈ పర్సన్కి సమ్ సార్ట్ ఆఫ్ అడ్డుగోడలాగా ఉండడము, ఈ పర్సన్ మీతో అంతగా ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడం. సో ఇలాంటిది ఏదైనా జరుగుతుంటే కనుక ఈ ఫెమినిన్ ఎనర్జీ నుంచి కూడా మీరు ఈ లవ్ ఎక్స్పెక్ట్ చేయడం, ఈ పర్సన్ మీతో చాలా బాగుండడానికి ట్రై చేయడము, సడన్లీ ఎప్పుడు లేనిది మీకు ఫోన్ చేసి మాట్లాడడము, మీరు ఎలా ఉన్నారని చెప్పేసి అడగడము. సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఎవరో ఫెమినిన్ ఎనర్జీ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 2 to 3 డేస్లో అప్రోచ్ అయ్యి మీతో ప్రేమతో మాట్లాడే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీరు ఈ కొద్ది టైంలో నెక్స్ట్ 2 to 3 డేస్లో స్పిరిచువల్గా చాలా, అంటే
ఈ మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనమాట. అంటే ఇంట్యూషన్ ఇంప్రూవ్ అవ్వడము, లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారంటే మీకు ముందే తెలిసిపోవడము, ఎమోషన్స్ ఈజీగా రీడ్ చేయడము. సో ఇలాంటివి అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి థింగ్స్ మీకు లైక్ స్పిరిచువల్ థింగ్స్, సైకిక్ థింగ్స్ అనేవి మీరు డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. మీ అంతకు మీరే షాక్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మీరు ప్రశాంతంగా కూర్చొని ఏదో పని చేస్తూ ఉన్నారు, కానీ మీకు ఎలాంటి మెసేజ్ వచ్చింది అని అంటే, ఈ పలానా పర్సన్ ఇప్పుడు నాకు టెక్స్ట్ చేస్తారేమో, కాల్ చేస్తారేమో అని అనిపించింది. మైండ్ నుంచి కాదు, అది మీకు హార్ట్ నుంచి వస్తుంది ఇంట్యూషన్ ఎప్పుడైనా సరే. సో మీరు ఆలోచిస్తారా, తెలియకుండా సడన్గా వస్తుంది అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు అది వచ్చినప్పుడు. సో వెంటనే అది జరిగిపోవడం. ఓకే, సో డబ్బులు ఏదో వస్తుందేమో అని చెప్పేసి అనుకోవడము, రావడం అనమాట. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరిగిపోవడము. సో అలాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి మీ ఇంట్యూషన్ కూడా ఈ నెక్స్ట్ కొద్ది టైంలో చాలా చాలా ఇంప్రూవ్ అవ్వబోతుంది. ఎందుకంటే కంపాషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, మీ హార్ట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆటోమేటికలీ మీరు ఓపెన్గా ఉన్నందుకు మెసేజెస్ని కూడా ఈజీగా ఛానల్ చేయబోతున్నారు, మీ అంతకు మీరే తెలుసుకోబోతున్నారు. కొంతమందికి ఇంట్రెస్టింగ్కి ఇంకా స్ట్రాంగ్గా ఏంటంటే, ఇది అందరికీ జరిగే పాసిబిలిటీ కాదు, ఎక్కడో ఒకరికి ఇద్దరికి. టెలిపతి గురించి మీకు తెలిసిందే రైట్. ఒకరు వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు మనకు వినిపిస్తాయి, మన మైండ్లో వినిపిస్తుంది. చాలా సైకిక్ ఎబిలిటీ, ఇది వెరీ రేర్ బట్ అయ్యే పాసిబిలిటీ కొంతమందికి. ఓకే, సో ఎవరైనా మీరు పర్సన్తో క్లోజ్గా కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్కో, మీ కిడ్స్కో ఇలా, సో అలాంటి బాగా కనెక్ట్ అయి ఉండాలి ఇది జరగాలంటే. సో ఈ పర్సన్ వాళ్ళ మైండ్లో ఒక ఆలోచించారు, అది వెంటనే మీకు వినిపించేయడం అనమాట. మనం ఇది మూవీస్లో చూస్తాం. యాక్చువల్లీ చాలామంది అది క్రింజీ అనుకుంటారు, కానీ అది నిజము. ఓకే, అది టెలిపతి. మనము దేవుని సినిమాలు చూస్తే కనుక అందులో దేవులు వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లు చూపిస్తారు రైట్. ఎస్పెషల్లీ సీతారాములు అయితే మనం ఓల్డ్ సినిమాస్లో అలా చూస్తే కొంచెము ఈజీగా అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు మెసేజ్ కన్వే చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అది టెలిపతి అనమాట. అది నిజంగానే ఒక సైకిక్ ఎబిలిటీ. అది వర్క్ చేస్తే మనం నేర్చుకోవచ్చు, అన్లాక్ చేస్తే మన పీనియల్ గ్లాండ్ని నేర్చుకోవచ్చు అనమాట. బట్ చాలా చాలా ప్రాక్టీస్ కావాలి. ఎప్పుడూ ఒకసారి తెలియకుండా ఇలాంటి టైంలో ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే హఠాత్తుగా రావడం అనమాట. ఓకే, కొంచెం అలా ఓపెన్ అయిపోయి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ ఒక చిన్న మెసేజ్ అలా మీరు రిసీవ్ చేసుకోవడం, ఏదో మీ మైండ్లో మీకు వినిపిస్తుంది అనమాట. సో ఎవరైనా మీ క్లోజ్ ఉన్న పర్సన్ ఏదైనా చెప్పడము, నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఉందని వాళ్ళ మైండ్లో అనుకున్న వెంటనే మీరు సరే మనం బయటకు వెళ్దాము అని చెప్పడం అనమాట. మీరు ఆన్సర్ ఇచ్చేయడము క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే జరుగుతుంది. సో అలాంటిది కూడా నెక్స్ట్ కొద్ది టైంలో జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకోసం యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వస్తుంది. సో కొంతమందికి రీకన్సిలేషన్ ఎవరితో అయినా పర్సన్తో జరిగే పాసిబిలిటీ ఉంది, ఎవరైనా కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇది కూడా మీకు నెక్స్ట్ 1 వీక్లో మోస్ట్లీ జరిగే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా అవ్వచ్చు, బట్ కమ్యూనికేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో కమ్యూనికేషన్ జరగవచ్చు. అండ్ కొంతమందికి వచ్చేసి మీకు మీ కొత్త ఆలోచనలు మీ మైండ్లో రావడము, న్యూ ఐడియాస్, క్రియేటివ్గా ఉండడము. నేను బిజినెస్లో ఈ ఐడియాని అమలు పెడితే హ్యాపీగా లైక్ మంచి రిజల్ట్ వస్తుంది, నా మీద నేను ఇది యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కెరియర్లోను, లేకపోతే ఇంట్లో వాళ్ళతోనూ ఇలా అనమాట. బట్ ఇన్నోవేటివ్ ఐడియా కాబట్టి మోస్ట్లీ నేను వర్క్కి రిలేట్ అనే చెప్తాను ఇక్కడ. ఓకే, సో ఏదో ఐడియా, ఎందుకంటే మీరు క్రియేటివిటీ మీలో ఫ్లో అవుతుంది. ఎందుకంటే స్పైసీ సీజన్లో ఉన్నాం, నిన్న ట్రేడింగ్ చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. స్పైసీ సీజన్లో ఉన్నాం కాబట్టి ఐడియాస్, డ్రీమీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. క్రియేటివ్గా ఉంటారు, జస్ట్ అమల్లో పెట్టడం మాత్రమే ఇంపార్టెంట్ అంతే. సో ఈ నెక్స్ట్ 1 వీక్లో మీకు ఐడియాస్ ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అందులో ఒకటి మాత్రం చాలా పవర్ఫుల్, అది మీకు మీ లైఫ్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఏంటి అది అని చెప్పేసి వచ్చిన ఐడియాస్ అని తీసుకొని బుక్ రాస్తూ ఉండండి అంతే. మీరు ఇదేమో అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే వచ్చింది అనుకోండి, నేను ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను, రాసేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకే రాసేసేయండి. సో ఈ విధంగా నేను ఒక బిజినెస్లో ఒక ప్లాన్ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, రాసేసుకోండి. సో ఏ ఐడియాస్ వచ్చినా సరే ఈ టైంలో మీరు నెగ్లెక్ట్ చేయకుండా అన్నీ రాసేసుకోండి. ఎందుకు అనంటే ఇందులో ఒక్కటి చాలా పవర్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ లైఫ్ పాత్ లాగా,
అంటే మీకు మీ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి దారిని ఓపెన్ అయినట్లు అనమాట. సో అలా ఆ విధంగా లైక్ కొత్తగా మీరు రీచ్ అవ్వడానికి మీ స్టెప్స్ మీరు క్రియేట్ చేసుకుంటున్నట్లు అన్నట్టు మీనింగ్ అనమాట. సో కాబట్టి ఈ ఐడియా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు అందులో సక్సెస్ అవుతారు. కాబట్టి ఏది వచ్చినా సరే నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రాస్తూ ఉండండి. ఓకే, సో ఇదొకటి ఏస్ ఆఫ్ స్వోర్డ్. ఈ మెసేజ్ కూడా మీరు లైక్ ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ కొంతమందికి ఈ టైంలో ఏంటి అని అంటే ఆటోమేటిక్లీ మీకు క్లారిటీ అన్నది, ట్రూత్ అన్నది మీ ఓన్గా మీరు తెలుసుకోబోతున్నారు. ఏదో ఎవరినైనా స్టాక్ చేయడమో లేకపోతే క్వశ్చన్స్ ఆరా తీసి అడగడమో ఇలాంటిది కాకుండా మీ అంతకు మీరే కొన్ని చూసి కొన్ని థింగ్స్ అనుకొని క్లారిటీ తెచ్చుకుంటున్నారనమాట. ఇది మీ సిచ్యువేషన్లోనే ఎవరైనా మిమ్మల్ని ఒక రకంగా ట్రీట్ చేయడము, మీరే కొన్ని థింగ్స్ని డిఫరెంట్గా అజ్యూమ్ చేసుకొని చూస్తున్నారు అని అంటే మీ ఓన్గా మీరు ట్రూత్ రియలైజ్ అవ్వడం అనమాట. సో ఇదేంటంటే పీస్ని ఇంకా హీలింగ్ని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు వరకు నా బాధతోనే నా అజంప్షన్స్తోనే అన్నీ క్రియేట్ చేసుకున్నాను, బట్ దట్ ఈస్ నాట్ ఇట్ అని మీకు అర్థమైపోతుంది అనమాట. సో మీ ఓన్గా మీరు ట్రూత్ రియలైజ్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట. ఇది కూడా మీకు నెక్స్ట్ 1 వీక్లో జరిగే పాసిబిలిటీ ఉంది. లాస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. లాస్ట్ మెసేజ్ వచ్చేసి ద ఎంప్రెస్. సో ఎస్, ఆల్రెడీ మనకు స్ట్రెయిట్గా హీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని వచ్చిన మెసేజ్ ఇది వచ్చేసి రీడింగ్లో క్లియర్లీ ఉంది. కాబట్టి ఎమోషన్స్ ఓపెన్ అప్ అవ్వడం కాబట్టి స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఫిజికల్గా కూడా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు. ఇక్కడ నాకు పర్టికులర్లీ ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ వస్తుంది. ఇది స్పెషల్లీ ఫీమేల్, ఓకే, వాళ్ళ కోసం అనమాట. ఇది ఫర్టిలిటీకి సంబంధించి కిడ్స్ కావాలి అని చెప్పేసి ఫర్టిలిటీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండడం, లైక్ థైరాయిడ్ అని, పీసీఓడి ఇష్యూస్ అని చెప్పేసి లైక్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కాకపోవడం, రైట్? సో ఇలాంటిదన్నమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది హెల్త్ ఇష్యూస్కి సంబంధించి, స్పెషల్లీ మీకు ఫర్టిలిటీ దాంట్లో డిస్టర్బ్ అవుతుంది అని అంటే దానికి సంబంధించి ఏదో సొల్యూషన్ చూపిస్తుంది. ఓకే, లైక్ ఏదో ఆన్సర్ దొరకడం అనమాట, లేకపోతే ఫిజికల్గా మీరు ఇంప్రూవ్ అవ్వడం లాంటిది. సో ఇది జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు మీకు థర్డ్ మెసేజ్ యూనివర్స్ నుంచి, స్పెషల్లీ అమ్మాయిల కోసం. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కిడ్స్కి సంబంధించి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడము, వద్దు అని చెప్పేసి అనుకోవడము, రెడీగా లేరు అని చెప్పేసి అనుకోవడము, ఇలాంటిది ఉన్నా సరే మీరు సూన్ లైక్ ఆ మదర్లీ నేచర్ నర్చరింగ్ దాని మీద ఇంట్రెస్ట్ రావడం, మీ అంతకు మీరే నేను ఇలా లైక్ ఒక కిడ్ ఉంటే బాగుంటుంది, నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అనిపించడం అనమాట. సో ఇది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు. ఓకే, సో ఇది వచ్చేసి మెసేజ్. అండ్ కొంతమందికి న్యూ బిగినింగ్ ఏదో చూపిస్తుంది. మనీకి సంబంధించి అబండెన్స్ గెయిన్ చేయబోతున్నారు చాలా స్ట్రాంగ్గా. మనీ ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్లీ అయినా సరే ఎక్స్పెక్టెడ్లీ అయినా సరే కొంచెమైనా సరే ఇంప్రూవ్ అవ్వడం అనమాట. బట్ అబండెన్స్ ఎలా అంటే మీరు ఉన్న దాంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యేది. సో అలాంటిది కూడా చూపిస్తుంది. సో అబండెన్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఎస్. అండ్ కొంతమందికి మీరు ఏంటి అని అంటే నెక్స్ట్ ఫుల్ మూన్ లోపు, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఉన్నట్లుంది కదా ఫుల్ మూన్. సో ఫుల్ మూన్ లోపు మీరు ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. ఏదైనా సరే గుడ్ న్యూస్ మీరు వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అండ్ కొంతమందికి మీరు గ్లో అప్ కూడా అవుతున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఫిజికల్గా చేంజ్ చేసుకోవడము, బాగా కనిపించడము, అంటే కొంచెం ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారు. చాలామంది హీలింగ్ దాంట్లో ఉన్నందుకు ఆ టైంలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపించదు, అది చేయాలి ఇది చేయాలి అనిపించదు. కానీ దాని నుంచి కొన్నిసార్లు బ్రేక్, నేను ఎప్పుడు అంటుంటాను రైట్, యూనివర్స్ ఎప్పుడైనా సరే బ్రేక్ ఇస్తుంది, దాన్నే వాయిడ్ పీరియడ్ అంటారు అనమాట. సో ఆ టైంలో ఉన్నప్పుడు కొంచెము ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అలాంటి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు కేర్ తీసుకోవడము, బాగా కనిపించడానికి ట్రై చేయడము, అట్రాక్టివ్గా ఉండడము, ఇది కూడా జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఈవెన్ ఫిజికల్గా కూడా అన్నట్లు మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.